కాముక వ్యవహారాలకు వయస్సు లేదు, సీజన్ లేదు కనీసం. గేదెకి కామవాంఛ ఎప్పుడు కలుగుతుందంటే చలికాలం కలుగుతుంది, వేసవకాలం కలగదు. ఆవులకు కామవాంఛ ఎప్పుడు ఉంటుందంటే వేసవకాలం ఉంటుంది, చలికాలం ఉండదు. కుక్కలకు సైతం కామవాంఛ ఎప్పుడు ఉంటుందంటే చిత్తకార్తెలో ఉంటుంది. ఒక ఋతువు లేకుండా, కాలం లేకుండా, పగలు లేకుండా, రాత్రి లేకుండా వంకర వేషాలు వేసేవాళ్ళు మనుషులు ఒకళ్ళే. ఏ రకంగా నరజన్మ ఇతర జంతువుల కంటే గొప్పదంటారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. నరజన్మే హీనం, మిగిలిన జంతువులే నయం. వాడికి ఒక పద్ధతి ఉంది. ఏ పులి పులిని చంపదు, లేడిని చంపదు. మనిషిని నాశనం చేసేవాడు మనిషి. ఏ జంతువు సాటి జంతువును చంపదండి, ఇంకో జంతువును చంపుతుంది. ఏనుగును చంపదు, గుర్రాన్ని చంపదు. పులిని చంపదు, లేడిని చంపుతుంది. సింహాన్ని చంపదు, సింహం ఏనుగును చంపుతుంది. సాటి మనిషిని నాశనం చేసేవాడు మనిషి. వీడు ఏ రకంగా జంతువు కంటే గొప్పవాడు అవుతాడు? కానీ పాపం శంకరాచార్య వివేక చూడమని ప్రారంభంలోనే జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎందుకన్నారంటే ఒకే ఒక్క అవకాశం ఇటువంటి ప్రవచనాలు వినడానికి, చెప్పడానికి. మా